మెడిటేషన్ చేసేవాళ్ళు మెడిటేషన్లో ఉన్న రకాలు ఏమిటి, దానివల్ల లభించేటటువంటి బెనిఫిట్స్ ఏమిటి అని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. కనుక ఇప్పుడు మెడిటేషన్లో ముఖ్యంగా ఉండే రకాలెన్ని, వాటి వల్ల లభించేటటువంటి ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఓం శాంతి. ముఖ్యంగా మెడిటేషన్లో ఉన్న రకాల్లో ఒక 5 ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఒకటి ఫిజికల్ మెడిటేషన్, రెండోది సైకలాజికల్ మెడిటేషన్, మూడోది ఫిలాసాఫికల్ మెడిటేషన్, నాలుగోది డివోషనల్ మెడిటేషన్, ఐదోది స్పిరిచువల్ మెడిటేషన్. ఫిజికల్ మెడిటేషన్ విషయానికి వస్తే మనం యోగాసనాలు వ్యాయామాలు చేసిన తర్వాత శవాసనం వేస్తూ మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉండే ప్రయత్నం చేసి కాసేపు మనసు ద్వారా శరీరం ద్వారా విశ్రాంతిని ఊరటను పొందటాన్ని ఫిజికల్ మెడిటేషన్గా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు చదువుకునే ముందు కాసేపు ఏకాగ్రత కోసం మనస్సుని శూన్యంలోకి తీసుకెళ్ళి 4-5 నిమిషాలు పూర్తి విశ్రాంతిగా ఏ విషయాల గురించి పట్టించుకోకుండా రిలాక్స్గా ఉండటాన్ని కూడా ఫిజికల్ మెడిటేషన్లో భాగంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల లభించే బెనిఫిట్స్ ఆ చేస్తున్న సమయంలో మాత్రమే ఉపయోగంగా అనిపిస్తుంటుంది. ఎంతసేపు చేస్తున్నారో ఆ సమయం వరకు మెదడులో కాస్త రిలాక్సేషన్ అనేది అనుభవం అవుతుంది. ఇక సైకలాజికల్ మెడిటేషన్ ఏమిటి అంటే, సైకలాజికల్గా అంటే మానసికంగా చేసేటటువంటిది. ఇందులో మనసులో మంచి ఊహలు, మంచి భావాలని కల్పించుకొని మంచి మంచి దృశ్యాలను చూస్తూ మెదడు ద్వారా శరీరం ద్వారా రిలాక్సేషన్ని అనుభవం చేసుకోవటం. ఉదాహరణకి పచ్చని పొలాలలో తిరుగుతున్నట్టుగా ఊహించుకోవటం, సముద్రము లేదా నదీ తీరాన విహరిస్తున్నట్టుగా ఊహించుకోవటం, లేకపోతే ఎత్తైనటువంటి మంచు పర్వతాలు, లేకపోతే ఆకాశంలో మేఘాల మీద, లేక సెలయేర్ల దగ్గర, జలపాతాల దగ్గర హాయిగా విహరిస్తున్నట్టుగా మనస్సులో ఊహలు కల్పించుకొని కాసేపు ఊరట పొందటం, లేకపోతే నెగిటివ్ యొక్క ప్రభావం నుంచి దూరంగా ఉండటాన్ని సైకలాజికల్ మెడిటేషన్ అంటారు. ఇందులో ఊహకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఊహ ఎంత ఎక్కువగా, ఎంతటి సుదూరమైన ప్రాంతాల్లో మనం పెడతామో అక్కడ ఉన్నటువంటి వాస్తవికమైన వాతావరణ అనుభూతిని మనస్సు ద్వారా అనుభవం చేసుకుంటూ కాస్త అంటే తేలికగా తాత్కాలికంగా విశ్రాంతిని, నెగిటివ్ ప్రభావం నుంచి బయటపడటాన్ని సైకలాజికల్ మెడిటేషన్ అనొచ్చు. దీనివల్ల లభించే బెనిఫిట్స్ కూడా కేవలం ఆ చేస్తున్న సమయం వరకు మాత్రమే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి నెగిటివ్ ప్రభావం మనసులో కలిగినా దాని నుంచి ఊరట పొందటం కోసం ప్రతిసారి ఇలాంటి ఊహలు సాధనలు చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. దీనివల్ల లభించే బెనిఫిట్స్ కూడా తాత్కాలికంగానే ఉంటాయి. ఇక తర్వాతది మూడోది ఫిలాసాఫికల్ మెడిటేషన్. అంటే పదంలోనే ఉన్నట్టుగా ఫిలాసఫీ, ఏదైనా ఒక ఫిలాసఫీ వాక్యాన్ని, వేదంలో ఉన్నటువంటి ఏదైనా ఒక వాక్యాన్ని తీసుకొని జీవితానికి సంబంధించినటువంటి నిత్య జీవిత సత్యాలని, నిత్య జీవిత సూత్రాలని ఏవైతే మనకు సాధారణంగా లభిస్తుంటాయో ఏదైనా ఒక జీవన సూత్రాన్ని పట్టుకొని మనస్సుని మనం బుద్ధగింపజేసుకోవటం, మనకు అందకుండా పోయి వేరే వాళ్లకు దొరికినటువంటి ఒక ప్రాప్తిని మనం తలుసుకొని ఈర్ష్య, అసూయ, భావోద్వేగాలకు లోను కాకుండా మనస్సుని ఒక పాజిటివ్ మీద నిలబెట్టుకోవడం కోసం ఫిలాసాఫికల్ మెడిటేషన్ని చాలామంది ఆశ్రయిస్తుంటారు. ఇందులో ఉదాహరణకి మనం పొందాల్సింది వేరే వాళ్ళకు చేజారిపోయింది అనుకోండి, పర్వాలేదు, మన యొక్క రోజు ఇంకొక రోజు వస్తుంది, మన యొక్క ప్రాప్తంలో లేదు కనుక మనం నిరాశ చెందే అవసరం లేదు, అది వారి భాగ్యము, వారి అదృష్టంలో ఉంది కాబట్టి వారికి చేరిపోయింది అని మనస్సును సర్ది చెప్పుకోవాలి. ఇలా మనస్సుని సర్ది చెప్పుకుంటూ మనస్సుని ఊరట కల్పించుకోవటాన్ని, మనస్సులోని శక్తిని దిగజారిపోకుండా కాపాడుకోవటాన్ని ఫిలాసాఫికల్ మెడిటేషన్ అంటారు. అంటే దీనివల్ల లభించేటటువంటి బెనిఫిట్స్ కూడా కేవలం తాత్కాలికమైనవిగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా ఎలాంటి సందర్భాలు, నిరాశకు, దుఃఖానికి గురైన సందర్భాల్లో రేపటి గురించి ఒక మంచి ఊహను పెట్టుకొని ఒక మంచి వేదం వాక్యం యొక్క
సహాయం తీసుకొని, ఆధారం తీసుకొని రేపటి జీవితం మనకి అనుకూలంగా ఉంటుంది అని ఒక ఆశతో ముందుకు నడవటం. అంటే ఎప్పుడెప్పుడు మనం నిరాశకు గురవుతున్నా అప్పుడప్పుడు మనకి మనం బోధించుకుంటూ వేదాంతాన్ని వాక్యాన్ని మనకి మనం అన్వయించుకుంటూ పాజిటివ్ ధోరణిలో ముందుకు నడవటం. దీన్ని ఫిలాసఫికల్ మెడిటేషన్ అంటాము. దీనివల్ల లభించేటటువంటి బెనిఫిట్స్ కూడా తాత్కాలికమైనవి. ఇక 4వది డివోషనల్ మెడిటేషన్. అంటే డివోషన్ అంటే భక్తిపూర్వకంగా మనం చేస్తున్నటువంటి సాధనలో మనస్సుకి ఉపయోగకరంగా మనం ఏం చేసినా దాన్ని మెడిటేషన్ అనొచ్చు. డివోషనల్ మెడిటేషన్లో ఉదాహరణకి నామజపం, నామకీర్తన, ఒక దైవనామ స్మరణ, దైవం యొక్క చరిత్రను కీర్తించడము, వారి మహిమలను కీర్తించడము, వారి యొక్క గొప్పతనాన్ని, చరిత్రను ఊహించుకొని ఆ దేవుడి యొక్క శక్తి, ఆ దేవుడి యొక్క ఆశీర్వాదము మనకి లభిస్తున్నట్టుగా మనస్సులో ధైర్యాన్ని, బలాన్ని కూడబెట్టుకుంటూ ముందుకు నడవటం. దీన్ని డివోషనల్ మెడిటేషన్ అంటారు. ఎవరైతే అనన్య భక్తులు ఉంటారో, తమ ఇష్టదైవము తమ వెంట ఉన్నట్టుగా, తమ కులదైవం తమని కాపాడుతున్నట్టుగా, ఇలా ఏదో ఒక రకమైన ఆధారం తీసుకొని మనస్సులో ప్రతి సందర్భంలో మనస్సులో ఏదో ఒక రకంగా శక్తిని కూడగట్టుకొని ముందుకు వెళ్తుంటారు. దీన్ని కూడా ఒక రకంగా మెడిటేషన్ అని చెప్పవచ్చు. కానీ భక్తి యొక్క ఆధారంగా మనస్సులో శక్తిని కూడగట్టుకుంటున్నారు కనుక డివోషనల్ మెడిటేషన్ అని అంటున్నాము. దీనివల్ల లభించేటటువంటి బెనిఫిట్స్ కూడా తాత్కాలికమైనవే. అంటే మనస్సులో శాశ్వతమైన శక్తి అనేది కాకుండా కేవలం సందర్భోచితంగా మనం బలహీనమైనప్పుడు, లేకపోతే నిరాశకు గురైనప్పుడు ఒక మంచి దైవశక్తిని, దైవతా చరిత్రను, నామజపాన్ని, నామస్మరణను మనస్సులో నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ కాకముందే జాగ్రత్త పడుతూ హరినామము, లేకపోతే హనుమన్నామము, లేకపోతే విష్ణునామము, శివనామము, ఇలా నామస్మరణ, నామజపం వంటివి చేసుకుంటూ పాజిటివ్ తరంగాలను మనస్సులో, మెదడులో సృష్టించుకోవటము డివోషనల్ మెడిటేషన్. దీనివల్ల లభించేటటువంటి బెనిఫిట్స్ కూడా కేవలం అల్పకాలికంగా కొన్ని గంటల వరకు మాత్రమే ఉంటాయి. ప్రతి సందర్భంలో, ప్రతి పరీక్షలో ఎప్పుడెప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా పదే పదే నామజపం యొక్క స్మరణలో చేస్తూ మనం నెగిటివ్ ప్రభావం నుంచి బయటపడుతూ ఉంటాం. ఇది డివోషనల్ మెడిటేషన్. ఇక లాస్ట్ది స్పిరిచువల్ మెడిటేషన్. స్పిరిచువల్ మెడిటేషన్ అంటే ఆధ్యాత్మికంగా మనం చేసేటటువంటి సాధనని స్పిరిచువల్ మెడిటేషన్. స్పిరిట్ అంటేనే మన లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి ఆధారంగా ఏమి చేసినా కూడా శాశ్వతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. కనుక ఇప్పటి వరకు మనం చర్చించుకున్న ఫిజికల్ మెడిటేషన్, సైకలాజికల్ మెడిటేషన్, ఫిలాసాఫికల్ మెడిటేషన్, వీటన్నిటిలో డివోషనల్ మెడిటేషన్ ఈ అన్నిటికంటే కూడా స్పిరిచువల్ మెడిటేషన్లో లభించే బెనిఫిట్స్ శాశ్వతమైనవి, అత్యుత్తమమైనవి, అత్యున్నతమైనవి. ఎందుకంటే స్పిరిట్ అనేది ఆత్మ. మన శరీరంలో నుదుటి మధ్యలో ఉండేటటువంటి ఒక తెల్లని నక్షత్రం లాంటి ఒక ప్రాణశక్తి ఏదైతే మొత్తం మెదడులోని నాడులని, శరీరంలోని కర్మేంద్రియాలని నియంత్రిస్తూ తన యొక్క శక్తితోటి శరీరాన్ని నడిపిస్తుందో, ఆ ఆత్మ యొక్క శక్తిలో మనం సాధనని నిలపటం అద్భుతమైనటువంటి ప్రాప్తిని కలిగిస్తుంది. కనుక స్పిరిచువల్ మెడిటేషన్ని ఇంకొక రకంగా రాజయోగా మెడిటేషన్ అంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు చర్చించుకున్న అన్ని రకాల మెడిటేషన్స్కి రాజయోగా మెడిటేషన్ అనేది కింగ్ లాగా పనిచేస్తుంది. కింగ్ ఆఫ్ ఆల్ ద మెడిటేషన్స్ని రాజయోగా మెడిటేషన్ అంటారు. ఎందుకు అంటే ఫిజికల్ మెడిటేషన్, సైకలాజికల్ మెడిటేషన్, ఫిలాసాఫికల్ మెడిటేషన్, డివోషనల్ మెడిటేషన్లో ఏవేవైతే బెనిఫిట్స్ మనం పొందుతామో వాటి అన్నిటి బెనిఫిట్స్ని అనేక జన్మల వరకు పొందటాన్ని రాజయోగ మెడిటేషన్, స్పిరిచువల్ మెడిటేషన్ అంటారు. రాజయోగ మెడిటేషన్లో మనం ఆత్మశక్తిని మనస్సుకి అనుభూతి చేపిస్తాం కనుక మనస్సు ఆ శక్తిని అనేక సంవత్సరాల వరకు మర్చిపోలేకపోతుంది.
ఆత్మలో ఉండేటటువంటి ఆ ధైర్యము, ఆత్మ ఎప్పుడైతే పరమాత్మ అనే ఒక మరో శక్తితోటి మనస్సును అనుసంధానం చేస్తుందో, అప్పుడు పరమాత్మ నుంచి సూర్యుడి లాంటి అనేక రంగుల కిరణాల ప్రవాహము మనస్సు మీదకి వస్తూ, ఆ మనస్సులో ఆ చైతన్యము, నిద్రాణంగా దాగి ఉన్నటువంటి శక్తులు మేల్కొంటాయి. అంటే జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ఒక మానసిక చైతన్యం అనేది రాజయోగం మెడిటేషన్లో మనకు లభిస్తుంది. రాజయోగంలో ముఖ్యమైనది ఏమిటంటే, మన లోపల ఉన్నటువంటి ఆత్మశక్తిని అనుభూతి చేసుకుంటూ, మన ఆత్మ ఈ మొత్తం సృష్టిని నడిపించే పరమాత్మ యొక్క ఒక చిన్న అంశ, లేకపోతే పరమాత్మని యొక్క ఒక బిడ్డలాగా, ఒక పరమాత్మ యొక్క శిష్యుల్లాగా భావించుకుంటూ, పరమాత్మ శక్తి నా యొక్క మనస్సుకి ఆధారం అనుకుంటూ మన జీవితాన్ని పరమాత్మ యొక్క శక్తి కిరణాలతో మనస్సుని, మెదడుని, శరీరాన్ని చైతన్యపరిచి అదే శక్తిని అనేక సంవత్సరాల వరకు ఉపయోగించుకుంటూ జీవితంలో ముందుకు నడవటం రాజయోగ మెడిటేషన్ యొక్క బెనిఫిట్. రాజయోగ మెడిటేషన్లో కూడా అనేక దశలు ఉంటాయి. ఫస్ట్ దశలో, అంటే ప్రారంభ దశలో, కేవలం మనస్సులో ఆత్మస్వరూపాన్ని దర్శింపజేసుకుంటూ, ఆత్మలోని శక్తిలో శాంతి, ఆనందం అనుభవాలు మెదడును, శరీరాన్ని ముందుకు నడిపించే విధంగా అనుభవం చేసుకుంటూ ఉంటాం. అంటే మనస్సులో ఆత్మశక్తి యొక్క ఆనందకరమైన, శక్తిపూర్వకమైన తరంగాలని ఆస్వాదిస్తూ మానసికంగా, శారీరకంగా విశ్రాంతిని, ఆనందాన్ని, శక్తిని పొందటాన్ని రాజయోగంలోని ప్రథమ దశగా చెప్పుకోవచ్చు. ఇక రెండో దశలో ఏమిటంటే, మనస్సుని ఆత్మ యొక్క శక్తితోటి ఆనందింపజేస్తూ ఇక మరింత ఉన్నతమైనటువంటి పరమాత్మ శక్తితోటి అనుసంధానం చేయించటం. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్కి, పవర్ హౌస్కి ఉన్నంత తేడా ఆత్మదర్శనానికి, పరమాత్మ దర్శనానికి ఉంటుంది. ఆత్మదర్శనంలో మనస్సుకి లభించే శక్తి ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి లభించినటువంటి శక్తితో సమానం. అలాగే పరమాత్మ దర్శనం నుంచి మనసుకు లభించే శక్తి పవర్ హౌస్ నుంచి లభిస్తున్న శక్తితోటి సమానం. అంటే ట్రాన్స్ఫార్మర్ కూడా పవర్ హౌస్ నుంచే ఎలక్ట్రిసిటీ వస్తుంది. అలాగే మన ఆత్మ అనేక జన్మల పుణ్యఫలాన్ని కూడబెట్టుకొని ఆత్మలోని శ్రేష్టమైన సంకల్పాలు చేయటం వల్ల మనస్సుకి ఒక పవర్ఫుల్ వైబ్రేషన్ అనేది లభిస్తుంది. ఇది ఆత్మదర్శనంలో లభించేటటువంటి ఒక ప్రాప్తి. దీన్ని మరింత ఉన్నతంగా తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు మన ఆ మనస్సుని పరమాత్మ అనేటటువంటి ఒక మహాశక్తితోటి, అనంతమైన శాంతి, శక్తి, ఆనందం యొక్క ఒక మహాసముద్రము, ఒక మహా వెలుగు కిరణాలతోటి మనస్సుని అనుసంధానం చేపించినప్పుడు మనస్సు తన యొక్క ఆత్మస్వరూపంలో ఉన్న శక్తి పరమాత్మ స్వరూపంలోని శక్తితోటి సరి సమానంగా పోల్చుకున్నప్పుడు ఇక జీవితంలో అనంతమైన శక్తులు ప్రాప్తించినట్టుగా అపారమైన శాంతి, అంతులేని ఆనందం కిరణాలు తనల్ని నిరంతరం నడిపిస్తూ ఉన్నట్టుగా అనుభవం చేసుకుంటుంది. కనుక ఆత్మదర్శనం, పరమాత్మ దర్శనం అనేవి రాజయోగంలో ముఖ్యమైన దశలు. పరమాత్మ దర్శనం పొందిన తర్వాత ఇక ఉన్నతమైనటువంటి చివరి స్థితి రాజయోగంలో ఏమిటంటే, ఒక భగవంతుడిలో ఉన్నటువంటి సర్వశక్తుల అనుభవం తనలో కూడా సరి సమానంగా లభిస్తుంది. భగవంతుడిలో ఎంత గొప్ప శక్తులు ఉన్నాయో అవే గొప్ప శక్తులు తనలో కూడా ఉండి తన ద్వారా కూడా ప్రపంచానికి ఆ శక్తుల ప్రవాహం వెళ్ళగలదు. తాను కూడా ప్రపంచానికి పరమాత్మ సమానంగా శక్తుల కిరణాలను, ఆశీర్వచనాలని అందించగలను అన్నంత ఆత్మవిశ్వాసం పొందినప్పుడు ఆ ఆత్మని, ఆ వ్యక్తిని పరిపూర్ణులు అంటారు. అలాంటి వారి యొక్క సాన్నిధ్యంలో ఇతరులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇది రాజయోగం యొక్క ప్రతిఫలం.
ఇవి మొత్తము మెడిటేషన్లోని రకాలు, మెడిటేషన్లోని రకాల్లో లభించే ప్రాప్తులు, అన్నిటికంటే ఉత్తమమైన మెడిటేషన్ ఏమిటి, దానివల్ల లభించే ప్రాప్తులు ఏమిటి, ఇది మనకు తెలిసినటువంటి సమగ్ర సమాచారం. ఓం శాంతి.